ఇక నా వెనుక చూస్తున్నారు కదా ఈ క్షేత్రం, ఇది ఏదో నార్మల్ క్షేత్రం కాదు. ఈ దివ్య ప్రదేశం 1200 సంవత్సరాలు పైబడి కలిగిన ఒక చరిత్ర. మరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, హైదరాబాద్ సిటీలోనే ఫస్ట్ కట్టిన టెంపుల్ ఈ టెంపుల్. ఇది కట్టి 1200 సంవత్సరాలు అయింది. దానికి ఆ పీరియడ్ లో కట్టినారు కాబట్టి ఈ ప్రదేశం అంతా నల్లమల్ల ఫారెస్ట్ అంట. ఒక పురాతనమైన ఆలయంలో శక్తి అనేది ఉంటుంది అనమాట. అంటే ఎన్నో ఏళ్ల నుంచి పూజలు చేస్తూ ఉంటారు కదా. ఇలాంటి ఒక మనకి శిల్పకళ అనేది మనకు అరుగుగా చూస్తాం. సో ఇలాంటి పాత కన్స్ట్రక్షన్ అంటే అప్పట్లో ఉన్న కాకతీయ పీరియడ్ లో, చోళా పీరియడ్ లో, సో అలాంటి టైంలలో కట్టిన టెంపుల్. సో ఈ సన్నిధిలో లక్ష్మీనారాయణుడు మీసాలతో మనకి దర్శనం ఇస్తారు. నేను ఆ ఎనర్జీ ఫీల్ అవుతున్నాను. నేను ఏ టెంపుల్ కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ శక్తిని ఫస్ట్ నా గూస్ బంప్స్ అనేవి వచ్చేస్తుంది. సో మన కోరికలు ఉంటాయి, మనకు బాధలు ఉంటాయి. మనం స్వామివారి దగ్గరకు వచ్చి నా కోరికలు ఇది అదంతా సెకండరీ పార్ట్. ఆలయంలోకి మనం రావాల్సింది ఆ స్వామి వారిని, మనం ఆ ఎనర్జీని ఫీల్ అయ్యి మనలో ఉన్న నెగటివిటీని తొలగించుకోవడం అనేది. మర్కట లింగం శివాలయం సన్నిధి కూడా మనకి ఇక్కడే ఉంది. ఇది శివకేశవులో ఉండే ప్రత్యేకత ఈ ఆలయంకి ఉందన్నమాట. నంది అనేది శివలింగాన్ని డైరెక్ట్ గా చూస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. కానీ ఇక్కడ మర్కట నంది స్వామివారి కొద్దిగా టిల్ట్ అయ్యి మనకి అటువైపు చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా మర్కట లింగం. ఇది స్వయంభూ. భూమి నుంచి మనము ఎన్నో శివాలయం చూస్తుంటాము. మామూలుగా మనకి లింగం అనేది కిందనే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉండే నంది డైరెక్ట్ స్వామి వైపు చూడదు అనమాట. అంటే కొద్దిగా క్రాస్ అయ్యి కొద్దిగా స్వామి వారి ముఖ చిత్ర కొద్దిగా క్రాస్ గా ఉంటుంది. సో రీజన్ ఏంటి అనేది, హెడ్ క్రాస్ ఉండడం కారణం ఏంటంటే ఈ నంది ఇక్కడ ఉండే శివుణ్ణి చూస్తుంది అనమాట. ఇంతకు ముందు నేను లోపల మర్కట స్వయంభూ లింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాం కదా. నాకైతే ఒక అద్భుతమైన ఒక అనుభూతి కలిగింది. అలా మొక్కినప్పుడు లోపటి నుంచి మైల్డ్ కరెంట్ వైబ్రేషన్ కరెక్ట్ నా హెడ్కి తాకింది. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక నా వెనుక చూస్తున్నారు కదా ఈ క్షేత్రం, ఇది ఏదో నార్మల్ క్షేత్రం కాదు. ఈ దివ్య ప్రదేశం 1200 సంవత్సరాలు పైబడి కలిగిన ఒక చరిత్ర ఈ ప్రదేశానికి ఉంది. ఇది కాకతీయ సామ్రాజ్యంలో ఒక అద్భుతమైన కట్టడం ఈ దేవాలయానికి సొంతం. కాకతీయ పీరియడ్ లో ప్రతాప్ అనే ఒక రాజు ఈ దేవాలయాన్ని నిర్మించాడు. మరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, హైదరాబాద్ సిటీలోనే ఫస్ట్ కట్టిన టెంపుల్ ఈ టెంపుల్. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇట్లాంటి పుణ్యక్షేత్రాన్ని మనం ఈరోజు దర్శించుకోబోతున్నాం. ఆలయం ఎలా ఉంది అనే విశేషాలంటే, ఇక్కడ కట్టడాలు ఎలా ఉన్నాయి, శిల్పకళ ఎలా ఉంది, చక్రాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ దివ్యమైన ప్రదేశం శక్తి ఎలా ఉంది. మరొక విషయం ఏంటంటే, ఈ ప్రదేశంలో మనకి శివకేశవుల దర్శనం ఉంటుంది. ఒకటే స్థానంలో శివకేశవులు మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. లక్ష్మీనారాయణుడు అలాగే మర్కటలింగం. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఇక్కడ లక్ష్మీనారాయణుడు లక్ష్మీ సమేతంగా ఉంటారు. అలాగే ఇక్కడ నారాయణ స్వామి గారికి మీసాలు ఉంటాయి. ఇది ఇక్కడ ప్రత్యేకత. ఇప్పుడు ఆలయం వైపు వెళ్ళి మరిన్ని విశేషాలు మనం తెలుసుకున్నాము. నా వైపు ఈ స్పిరిచువల్ జర్నీలో మీరు కూడా పాల్గొనండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఇప్పుడు మనం ఆలయంలోకి వెళ్ళి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాము. రండి. సో ఇప్పుడు ఆలయం లోకి మనం ఎంటర్ అయిపోయినాము. అండ్ మీరు ఎంటర్ కాగానే ఇక్కడ మీరు చూసుకుంటే నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే, ఇక్కడ ఏవైతే డోర్స్ ఉన్నాయో ఇక్కడ చూసుకుంటే మీరు ఎంత పాత డోర్స్ ఉన్నాయో చూడండి. ఎన్నో ఏళ్ల కాలం నుంచి ఇది కాపాడుకుంటూ వస్తున్నారు. అండ్ ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఉండే పంతులు, ప్రీస్ట్, వీళ్ళు వచ్చేసి తమిళనాడు నుంచి వలసగా వాళ్ళ ఆన్సిస్టర్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చారనమాట. సో వాళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే, అప్పటి కాలం వాళ్ళకి అంటే వెహికల్స్ అలాంటివి ట్రాన్స్పోర్టేషన్ ఏం లేదు కాబట్టి ఇది 11th జనరేషన్ వాళ్ళది. సో వాళ్ళ అన్సిస్టర్స్ అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చారంట ఇక్కడికి. అలాగే ఇది కట్టి 1200 సంవత్సరాలు అయింది. దానికి ఆ పీరియడ్ లో కట్టినారు కాబట్టి ఈ ప్రదేశం అంతా నల్లమల్ల ఫారెస్ట్ అంట. ఆలయం చరిత్ర మనకి చెప్తుంది ఇక్కడ. సో నల్లమల్ల ఫారెస్ట్ ఉండి ఇక్కడ ఆ పీరియడ్ లో ఈ టెంపుల్ అనేది నిర్మాణం జరిగింది. ఒకవేళ ఇదే టెంపుల్ లో మన సిటీ నడుబొడ్డులో ఉంటే మాత్రం అంటే ఇంకో నెక్స్ట్ లెవెల్లో హైలైట్ అయ్యేది. కాకపోతే అంత గుర్తింపు ఇప్పుడు ఈ ఆలయంకి అంత గుర్తింపు రాలేదని నేను అనుకుంటున్నాను. నా నుంచి గవర్నమెంట్ కానివ్వండి, వచ్చే భక్తులకు కానివ్వండి, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే,
మీరు ఇలాంటి ఒక పుణ్యక్షేత్రం వచ్చినప్పుడు, ఇలాంటి చరిత్ర కలిగిన ఒక దేవాలయంకి వచ్చినప్పుడు నలుగురికి చెప్పి దీన్ని ప్రచారం చేయడం అనేది మన ధర్మం. సో ఆ ధర్మాన్ని అంటే ఈ వీడియో ద్వారా మా ఛానల్ మేము చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అండ్ చాలా ఒక మంచి అద్భుతమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఏ ఆలయంకైనా వెళ్ళండి, ఒక పురాతనమైన ఆలయంలో శక్తి అనేది ఉంటుంది అనమాట. అంటే ఎన్నో ఏళ్ల నుంచి పూజలు చేస్తూ ఉంటారు కదా, ఆ విగ్రహానికి కానివ్వండి, ఆ ప్రదేశానికి కానివ్వండి, చాలా శక్తి ఉంటుంది. సో నేను ఫస్ట్ మొదలుగా ఈ టెంపుల్ కి వచ్చినప్పుడు ఆ శక్తిని నేను ఫీల్ అయ్యాను. ప్రెసెంట్లీ ఇప్పుడు కూడా ఆలయంలోకి వెంటర్ కానీ ఒక తెలియని పాజిటివ్ వైబ్, ఒక మనశ్శాంతి, ఒక పీస్ అనేది మీకు డెఫినెట్ గా అనుభవిస్తారు మీరు. సో మీరు కూడా అలాంటి ఒక ఫీలింగ్ ని మీరు అనుభవించాలి, ఇక్కడ ఉండే ఎనర్జీని మీరు ఫీల్ కావాలి అని అనుకుంటే మాత్రం ఈ ప్రదేశానికి మీరు డెఫినెట్ గా మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి. నేను లొకేషన్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. లింక్ లేకపోయినా నేను అడ్రస్ అయితే మెన్షన్ చేస్తాను. గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు లొకేషన్ దొరుకుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియో కూడా చేసి ఉన్నాను. అది ఏంటి అంటే, టెంపుల్ కన్స్ట్రక్షన్ వెనక రీజన్ ఎలా ఉంటుంది, అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్ ఏ శాస్త్రం ఉంటుంది, టెంపుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, టెంపుల్ ఎలాంటి విషయాలు ఉంటాయి, సో అన్నిటి గురించి, ధ్వజస్తంభం అంటే ఏంటి, మండపము, బలిపీఠము, గర్భాలయము, సో ఇలాంటి విషయాలన్నీ మీకు నేను ఆ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ నేను రీసెర్చ్ చేసి వీడియో రూపంలో మీకు అందించినాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. కార్డ్స్ లో పైన ఎక్కడైనా లింక్స్ ఉంటుంది, లేదు అంటే మీకు ఎండ్ స్క్రీన్ లో ఆ వీడియో కనిపిస్తుంది. ఆ వీడియో కూడా చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది మన ఆలయం ఎలా నిర్మించుతున్నారు, అలాగే అందులో ఉండే శక్తి ఎక్కడ ఉంటుంది. మేజర్ గా మనం టెంపుల్స్ కి, ఇలాంటి టెంపుల్స్ కి వస్తుంటే మనం కూడా ఉన్న ఒక పాజిటివ్ ఎనర్జీ మనం ఫీల్ కావాలి. ఎప్పుడైతే మనం ఆ పాజిటివ్ ఎనర్జీ మనం ఫీల్ అవుతామో, మన థాట్స్ పాజిటివ్ గా మనకి మూవ్ అవుతాయి. అంటే మన కర్మ కూడా ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది. సో దాని ద్వారా మనం ఒక మంచి విషయాలు చేయడానికి, అంటే మన కర్మ కూడా ఒక మంచి కర్మగా మనము దాన్ని మలుచుకోవచ్చు అన్నమాట. తద్వారా అందరికి మంచి జరుగుతుంది. సో ఇప్పుడైతే మనము మెయిన్ టెంపుల్ ఆలయంకి ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతి ఒక్క పిల్లరు చూడంగానే మనకు అనిపిస్తుంది, అంటే ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఈ టెంపుల్ నిర్మాణం అయితే జరిగింది. సో ఇక్కడ నిర్మాణం చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్క పిల్లరు అంటే ఎన్నో ఏళ్ల నుంచి, ఈ మామూలుగా మనకి అన్ని దేవాలయాల్లో ఇలాంటి ఒక మనకి శిల్పకళ అనేది మనకు అరుగుగా చూస్తాము. సో ఇలాంటి పాత కన్స్ట్రక్షన్, అంటే అప్పట్లో ఉన్న కాకతీయ పీరియడ్ లో, చోళా పీరియడ్ లో, సో అలాంటి టైంలలో కట్టిన టెంపుల్ మీరు చూస్తే కూడా గర్భాలయంలో శ్రీచక్రం ఉంటుంది, లోపలి నుంచి శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది. సో అది చూడంగానే మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఈ కాలంది కాదు, ఎన్నో వందల ఏళ్ల చరిత్ర గల ఒక దేవాలయం అనేసి. సో ఇక్కడ చూసుకుంటే మీరు గజస్తంభం అనుకున్నది, ఇది పురాతనమైన ఒక పాత ధ్వజస్తంభం ఉంటుండే. దీన్ని ఇప్పుడు రీసెంట్ గా ఇది మార్చినారు. అండ్ మీరు మెయిన్ గా గజస్తంభం పైన చూస్తే మీకు ఆ 3 లేయర్స్ అనేది కనిపిస్తుంది. సో 3 లేయర్స్ దేనికి ప్రతీకగా అంటే బ్రహ్మదేవుడు, శివుడు, అలాగే విష్ణువు. అండ్ ఈ ధ్వజస్తంభం గురించి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నా టెంపుల్ ఎలా కట్టారు ఆ వీడియోలో అయితే నేను కంప్లీట్ గా నేను వివరించినాను. ఆ వీడియో మీరు చూడండి, మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది ప్రతి ఒక్క విషయం ఏంటనండి. సో ఇప్పుడు మనం ముఖ్య ఆలయం ద్వారంలోకి అయితే మనం వచ్చేసామన్నమాట. చూసుకుంటే మీరు రైట్ రౌండ్ చూడండి, చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎన్నో ఏళ్ల నుంచి ఇది టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నది. అండ్ ఇక్కడ కొన్ని ప్రత్యేకంగా రోజులలో ఒక మంచి పూజలు జరుగుతుంది. అలాగే మే 17th రోజు ఇక్కడ కుంభాభిషేకం అనేది ఆలయం వాళ్ళు ఇక్కడ ఆ కార్యక్రమం అనేది చేస్తున్నారు. మీరు కూడా ఆ పుణ్య రోజు వచ్చి ఇక్కడ స్వామివారి దర్శించుకొని మీ వంతు మీ కాంట్రిబ్యూషన్ మీరు ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రధానంగా ఇప్పుడున్న సన్నిధి వచ్చేసి మనకి లక్ష్మీనారాయణుడు సన్నిధి. సో ఈ సన్నిధిలో లక్ష్మీనారాయణుడు మీసాలతో మనకి దర్శనం ఇస్తారు. మీరు చూసుకుంటే స్వామివారు ఎదురుగా మనకి కనిపిస్తున్నారు. లక్ష్మీ సమేత లక్ష్మీనారాయణ స్వామి మనకి దర్శనం ఇస్తున్నారు. ఈ ప్రదేశానికి రాగానే, సో ఇది ఎండాకాలం, మనకి బయట ఎంతో వేడిగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఎండలో కూడా ఉన్నప్పుడు కూడా ఎంతో వేడిగా అనిపించింది. ఎప్పుడైతే ఈ ఆలయంకి ఇక్కడికి వచ్చానో, మండపానికి, ప్రశాంతత, ఒక చల్లటి ఎన్వైరన్మెంట్, చల్ల గాలి వస్తుంది. ఆ చేంజ్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ ఎలా మారిపోయింది చూడండి. అంటే ఒక ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉండడం ఇదే ఒక నిదర్శనం అన్నమాట. మనము ఏ విష్ణు ఆలయంకి ఎప్పుడు వెళ్ళినప్పుడు కానీ మొదటగా మనం దర్శించుకోవాల్సింది గరుత్మంతుడిని. సో ఈ ఆలయంలో కూడా మనకి ఇక్కడ గరుత్మంతుడు దర్శనం ఇస్తున్నారు. అలాగే పక్కనే మనకి హనుమంతుడు కూడా దర్శనం ఇస్తారు. చాలా అరుగుగా మీరు ఏ దేవాలయం, విష్ణు దేవాలయంకి వెళ్తే మీకు గరుత్మంతుడు ఒక్కడే దర్శనం ఇస్తారు. కానీ ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ హనుమంతుడు కూడా దర్శనం ఇస్తారు. ఇది ఇప్పుడు కట్టింది కాదు, 1200 సంవత్సరాలు పైబడి కాకతీయ పీరియడ్ లో
ప్రతాప్ అనే రాజు వారు ఈ టెంపుల్ ని నిర్మించినారు. దీని యొక్క స్పెషాలిటీ ఇక్కడ ఈ టెంపుల్ ఇది. ఇంతకుముందు చెప్పినట్టు హైదరాబాద్ సిటీలోనే ఇది మొదటి ఆలయం. సో ఎంత మనం అదృష్టం చేసుకుంటే మనకి ఇట్లాంటి టెంపుల్స్ మన ఓన్ సిటీలో ఉండడం అనేది మనకు ఒక అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. అండ్ మరీ ప్రత్యేకంగా ఏంటంటే మనకి ఇక్కడ చూసుకుంటే స్వామివారి ముందు మనకి ఇక్కడ తాబేలు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. మామూలుగా మీరు ఏ ఆలయంకి వెళ్ళినా ఈ మధ్య కట్టిన ఆలయంలో మనకి ఇలాంటి దృశ్యాలు కనిపించవు. కానీ దీనికి ఒక రీజన్ ఉంటుంది, అది నేను తర్వాత వీడియోలో వివరిస్తాను. ఇలాంటి పురాతనమైన దేవాలయంలోనే ఇలాంటి మనకి దృశ్యాలు అనేది కనిపిస్తూ ఉంటాయి. సో ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. మన టెంపుల్ కన్స్ట్రక్షన్ ఒక కాస్మిక్ ఎనర్జీతో ఉంటుంది. దీంట్లో కాస్మిక్ మ్యాన్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు, నేచర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో చరిత్ర చూసుకుంటే మాత్రము మన దేవాలయం కట్టడాలు అనేటివి మనం తెలుసుకోవాల్సిన ప్రథమైన ఒక ధర్మం, మన కర్తవ్యం కూడా. సో అలాంటి ఒక దేవాలయం మనం ఈ రోజు దర్శనం చేసుకుంటున్నాము. ఇప్పుడు మనకి ప్రతి ఒక్క విష్ణు దేవాలయంలో మనకి జయ విజయ అనేది ద్వారపాలకులుగా మనకి కనిపిస్తుంటారు. ఇక్కడ కూడా అలాంటి దృశ్యం మనకి ఉన్నది. చూసుకుంటే జయ విజయ మనకి ప్రధానంగా మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. ఇప్పుడు మనం ముఖ్య ఆలయం లోపుకి వెళ్దాము. ఎప్పుడైతే మనం ఆలయం గర్భాలయంలో అయితే మనము ఎంటర్ అయినాము, ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్డువార్లు కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. సో ఇది చాలా అరువుగా అండి. అంటే మామూలుగా మనకి ఆల్డువార్లు కూడా దర్శనం ఇవ్వాలంటే ఎంతో పురాతనమైనది. ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తాం, తిరుపతి వెళ్ళినప్పుడు గర్భాలయంలో ఆల్డువార్లు ఉంటారు. సో అలాంటి ఒక ఫీలింగ్ అయితే నాకు ఆల్రెడీ ఇక్కడ గూస్ బంప్స్ అయితే నాకు వస్తున్నాయి అనమాట. సో ఆల్రెడీ నేను ఆ ఎనర్జీ ఫీల్ అవుతున్నాను. సో నేను ఏ టెంపుల్ కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ శక్తిని ఫస్ట్ నా గూస్ బంప్స్ అనేవి వచ్చేస్తుంది. సో మీకు కూడా అలా అవుతుందా కమెంట్ లో నాకు తెలియజేయండి. సో నేనైతే ప్రెసెంట్ గా ఇక్కడ ఒక్కసారి గర్భాలయంకి ఎంటర్ కాగానే తెలియని ఒక అనుభూతి అయితే నేను ఇక్కడ పొందుతున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ఉత్సవ విగ్రహాలు కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది. సో ఎక్కడైతే ప్రత్యేక రోజులలో ఇక్కడ పూజలు చేయబడతారో ఇక్కడ ఎవరు స్వామి? విశ్వక్సేనుడు. ఈయనతోనే మనకు బ్రహ్మోత్సవ స్టార్ట్. ఈయన లేక బ్రహ్మోత్సవం కాదు. ఏ రామానుడు ఎత్తుకొస్తారు, ఇద్దరు వాళ్ళే. వాళ్ళకి ఈయన నంబర్ వాళ్ళంటే మనకు గోదావరికి వస్తారు. గోదాదేవి తండ్రి. సో ఇక్కడ చూసుకుంటే స్వామి గారు చెప్పినట్టుగా ఇంతకుముందు కూడా నేను కూడా వివరించినట్టుగా రామాంజన వాళ్ళు ఉన్నారు, ఆల్డు వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ ఉత్సవ విగ్రహాలు కూడా ఇక్కడ మనకి. ఓహో, సో ఇక్కడ శివాలయం కూడా మనకి ఇక్కడ శివ సన్నిధి కూడా ఉంటుంది. అది ఇప్పుడు నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళి ఆ దృశ్యాలు కూడా నేను చూపిస్తాను. సో అక్కడ స్థలం లేదు కాబట్టి ఇక్కడ మనకి శివ పార్వతులు విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టారు. ఉత్సవ విగ్రహాలు అనుకోండి, అంటే ఏదైనా ప్రత్యేక పూజలు చేయాలి శివ పార్వతులు వాళ్ళకి అయినప్పుడు, కళ్యాణం కానీ అలాంటివి. అప్పుడు ఇక్కడ ఈ విగ్రహాలను అయితే మనము అక్కడ పెట్టి పూజిస్తారు అనమాట. సో ఇక్కడ మీరు కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చూడండి ఒక్కసారి. ఇది చూసుకుంటేనే మనకు అర్థమైపోతుంది పురాతనమైన కాలం ఈ కట్టడాలు. అలాగే లోపల బయట కన్నా ఇక్కడ చాలా చల్లగా ఉన్నది. సో ఇదంతా ఒక గ్రనైట్ తో కట్టింది కాబట్టి అప్పటి కాలం నుంచి. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి పురాతనమైన ఆలయంకి వెళ్ళినప్పుడు మీరు కూడా డెఫినెట్ గా ఫీల్ అవుతారు. మనకి అర్థమైపోతుంది ఆలయంలోకి వెంటర్ కాగానే ఒక పాజిటివ్ ఎనర్జీ, ఆ గూస్ బంప్స్, అంటే ఏదో ఉన్నది ఇక్కడ, సంథింగ్ ఇస్ దేర్ అని ఒక ఫీలింగ్ అయితే డెఫినెట్ గా తెలుగుతుంది. అది ఎవరో కాదు, సాక్షాత్తు ఇక్కడ ప్రతిష్ట పడిన ఆ దేవుడి గురించి ఇక్కడ ఆ శక్తి అనేది రొటేట్ అవుతా ఉంటుంది. ఆ ఎనర్జీ అనేది మనం ఫీల్ కావాలి. దానికోసమే మనం దేవాలయంకి వస్తాము. ఎప్పుడైతే మనం ఆ ఎనర్జీని ఆస్వాదిస్తామో మనలో ఉన్న నెగిటివిటీ అనేది వెళ్ళిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో ఉంటుంది. సో ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ మనలో ఉంటుందో అప్పుడు మనం పాజిటివ్ థాట్స్ డెవలప్ అవుతాయి. పాజిటివ్ థాట్స్ డెవలప్ అయినప్పుడు ఒక పాజిటివ్ యాక్షన్ అనేది మనం చేస్తాం. అంటే యాక్షన్ నా దృష్టిలో కర్మ. సో మన కర్మని కూడా మంచి కర్మగా మనం కన్వర్ట్ చేసుకుంటాం. సో అది యాక్చువల్ మెయిన్ రీజన్ మనం టెంపుల్ కి ఎందుకు విజిట్ చేయాలి. సో మన కోరికలు ఉంటాయి, మనకు బాధలు ఉంటాయి, మనం స్వామివారి దగ్గరకు వచ్చి నా కోరికలు ఇది నేర్చు, అదంతా సెకండరీ పార్ట్. ఆలయంలోకి మనం రావాల్సింది ఆ స్వామి వారిని, మనం ఆ ఎనర్జీని ఫీల్ అయ్యి మనలో ఉన్న నెగటివిటీని తొలగించుకోవడం అనేది ముఖ్యమైన అదొక ప్రక్రియ అనమాట. ఇంకో ప్రత్యేకత ఇక్కడ ఏంటంటే మనం గర్భాలయంలోకి మనము ఎంటర్ కాగానే మనకి ఇక్కడ 2 చిత్రపటాలు కనిపిస్తుంది, ఒకటి ఇటువైపున ఒకటి అటువైపున. సో ఈ 2 చిత్రపటాలు మనకి 1935 లో ఇక్కడ దాతలు కొంతమంది ఈ చిత్రపటాలు అనేది డొనేట్ చేశారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది పేపర్ పెయింటింగ్ తో చేసిన ఒక చిత్రపటం అన్నమాట. సో ఇది కంప్లీట్ గా మనకి గీతాలు ఏదైతే కృష్ణ భగవానుడు విషయాలు చెప్పారో అవన్నీ
స్మరిస్తూ ఇది చేసిన పెయింటింగ్ ఒకటి. అలాగే ఈ చిత్రపటంకి వచ్చేసినప్పుడు మనకి మహావిష్ణు అవతారంలో మనకి ఇక్కడ స్వామివారికి కనిపిస్తున్నారు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇది పేపర్ పెయింటింగ్. సో చూస్తే మీరు 1935 లో ఈ ఆలయంకి ఇది చిత్రపటం అనేది డొనేట్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఇక్కడ మూల విరాట్ని అయితే మనం దర్శించుకుంటున్నాము. చూస్తే లక్ష్మీనారాయణుడు స్వామి సమేత లక్ష్మీదేవి మనం ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాము. ఇక్కడ మీరు ప్రత్యేకంగా ఒక భిన్నమైన విషయం ఏంటంటే ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామికి మీసాలు ఉంటాయి. దాని ద్వారా మనకి ఇక్కడ లక్ష్మీనారాయణుడు కొంచెం గంభీరంగా కనిపిస్తున్నారు. సో దీని యొక్క ప్రత్యేకత చాలా అరుదుగా చాలా తక్కువ టెంపుల్స్ లలో మనము మీసాల లక్ష్మీనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటాము. అందులో ప్రథమైన యావత్ హైదరాబాద్ లో మొదటి దేవాలయంలో మనము ఇక్కడ మీసాల లక్ష్మీ నరసింహ స్వామిని మనము ఇక్కడ దర్శించుకుంటున్నాము. అలాగే మనకి ఇక్కడ కింద ఉత్సవాల విగ్రహాలు ఉన్నాయి. భూదేవి, లక్ష్మీనారాయణుడు, శ్రీదేవి, అలాగే ఆళ్వార్లు, అలాగే శ్రీచక్ర ఆళ్వార్లు. ఇక్కడ చూసుకుంటే మీకు బాలకృష్ణుడు కూడా మనకి దర్శనమిస్తారు. సో వీళ్ళందరూ మనకి ఉత్సవ విగ్రహాలు అన్నమాట. సో గర్భాలయంలో మనకి పైన చూసుకుంటే కూడా మీరు శ్రీచక్ర రూపంలో మనకి గర్భాలయం అనేది నిర్మించబడుతుంది. సో ఇక్కడ కూడా చూసుకుంటే శ్రీచక్ర రూపంలోనే మనకి గర్భాలయం అనేది కనిపిస్తుంది. మామూలుగా ఇప్పటి కట్టడాలలో మనకి ఆ శ్రీచక్ర రూపం అనేది అస్సలు కనిపించదు. పాత అంటే కొన్ని వందల వేల సంవత్సరాలు పైబడి ఉన్న దేవాలయంకి మాత్రం గర్భాలయం శ్రీచక్ర రూపంలోనే ఉంటుంది. దీనికి ఒక చరిత్ర ఉంది. అలాగే మీరు బయట నుంచి నేను ఒక వ్యూ చూపిస్తాను. ఆ వ్యూ ఎలా ఉంటుంది అంటే పైన నుంచి మొత్తం ఈ శ్రీచక్ర రూపంలోనే మొత్తం పైన వరకు ఉంటుంది, శిఖరం వరకు. అలాగే ఆ శ్రీచక్ర మొత్తం రైట్ రౌండ్ గా మనకి దేవత మూర్తులు ప్రతిష్ఠించారు. సో అది ఇక్కడ ఒక గర్భాలయం చరిత్ర. అలాగే మీరు మామూలుగా ఇప్పుడైతే లైట్ లో మనం స్వామివారిని దర్శించుకుంటున్నాము. మామూలుగా అయితే భక్తులకి లైట్ లేకుండా గర్భాలయం ఎప్పుడు డార్క్నెస్ లో మనకి దర్శనం ఇప్పిస్తారు. సో ఎప్పుడు కూడా మనం చూసుకుంటే ఇక్కడ వెనక్కి స్వామివారి ఇప్పుడే లైట్లు ఆఫ్ చేస్తారు. యాక్చువల్గా అయితే అందరి భక్తులకి స్వామివారి దర్శనం ఇలాగే జరుగుతుంది. మీరు ఏ టెంపుల్ కన్నా వెళ్ళండి, తిరుపతికి వెళ్ళండి, మీరు శ్రీశైలం కంటే ఎక్కడైతే ఆ పాత కట్టడాలు ఉన్నాయో, పాత టెంపుల్స్ ఉన్నాయో అక్కడ మాత్రం మనకి గర్భాలయంలో లైట్ లేకుంటే దీపం ఏదైతే వెలిగిస్తారో ఆ దీప వెలుగులోనే మనకి స్వామివారి దర్శనం అయితే కలుగుతుంది. దీని గురించి నేను చిన్నగా ఒక షార్ట్ చేసి చెప్తాను. రీజన్ ఏంటి ఇలా మనకి దీపంతోనే మనకి స్వామివారి దర్శనాలు ఎందుకు మనకి చేపిస్తారు అనేది నేను రాబోయే రోజుల్లో ఒక చిన్న షార్ట్ అయితే పెడతాను. సో ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ప్రత్యేకత, అండ్ ఇప్పుడైతే మనము ఇంకొక ఆలయం, ఇంకొక సన్నిధి, శివాలయం సన్నిధి, అది కూడా మనం ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుందాము రండి. అలాగే ఇక్కడ మనకి మర్కటలింగం శివాలయం సన్నిధి కూడా మనకి ఇక్కడే ఉంది. ఇది శివకేశవులో ఉండే ప్రత్యేకత ఈ ఆలయంకి ఉందన్నమాట. సో ఇప్పుడు మనం వెళ్ళి స్వామివారిని ఇక్కడ మర్కటలింగం శివాలయం స్వామివారిని దర్శనం చేసుకున్నాము. అండ్ ఈ టెంపుల్ ఆంగళం మీరు చూసుకుంటే మాత్రం చాలా ప్రశాంతంగా చెట్లు ఉండి ఒక నేచర్ కి కనెక్టెడ్ అయినట్టు మనకి ఇక్కడ దృశ్యాలు అయితే ఉంటాయి అన్నమాట. సో మీరు కూడా వచ్చి ఇక్కడ పిల్లలతో ఫ్యామిలీతో వచ్చినప్పుడు మీరు మంచిగా టైం స్పెండ్ చేసి కొద్దిసేపు కూర్చొని ఇక్కడ ఉండే ఎనర్జీని ఫీల్ అయ్యి ఎనర్జీ పాయింట్స్ ని మీరు ఆస్వాదించి మీరు మంచి ధ్యానం చేసుకునే వాళ్ళతో ధ్యానం చేసుకోవచ్చు. అదొక మంచి ప్రదేశంగా మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు అనమాట. అంటే ఇలాంటి ఒక ఆలయం యావత్ హైదరాబాద్ లో ఫస్ట్ దేవాలయం విజిట్ చేయడం అనేది ఒక అదృష్టం మనకి. ఆ అదృష్టంలో కూడా మీరు కూడా పాల్గొనాలనుకుంటే మీరు ఈ టెంపుల్ కి డెఫినెట్ గా విజిట్ చేయాల్సిందే. మరి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇంతకుముందు మన గర్భాలయంలో శ్రీచక్ర రూపంలో మనం చూసాం కదా, ఇక్కడ మీరు చూసుకుంటే కూడా పైన మనకి గర్భాలయం కూడా సేమ్ శ్రీచక్రం రూపంలోనే ఉంటుంది. అండ్ ఇంకో ప్రత్యేకత దీనికి ఏంటంటే మనకి చుట్టూర్తిగా దేవి దేవతల మూర్తులు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అదొక ప్రత్యేకత ఈ టెంపుల్ కి. దానిపైన మనకి శిఖరం అనేది మనకి దర్శనం ఇస్తుంది. సో ఈ గర్భాలయం, శిఖరం, మండపం, ధ్వజస్తంభం, బలిపీఠం, ఇవన్నిటికీ మళ్ళొక్కసారి నేను చెప్తున్నాను. దీనిపైన ఒక వీడియో చేస్తాను నేను. ఆ వీడియో చూస్తే నెక్స్ట్ టైం నుంచి టెంపుల్ అంటే ఏంటి, టెంపుల్ కి మనం మామూలుగా వెళ్తాము, దర్శనం చేసుకుంటాం, కోరికలు కోరుకుంటాం, వచ్చేస్తాం. సో అలాంటి ఒక థాట్ ప్రాసెస్ నుంచి కంప్లీట్ మీ థాట్ ని మార్చి ఒక వీడియో నేనైతే చేసి ఉంచినాను. ఆ వీడియో మీరు డెఫినెట్ గా చూడండి. ఎక్కడో ఒక దగ్గర ఇద్దరు ఎండ్ కార్డ్ లో కానీ పైన కార్డ్స్ లో ఎక్కడో ఒక దగ్గర మీకు ఆ వీడియో లింక్ అనేది వస్తుంది. లేదంటే డిస్క్రిప్షన్ లో కూడా నేను ఆ లింక్ పెడతాను.
మీరు ఆ వీడియో చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. దాని తర్వాత మీరు చూసే ఆ యాంగిలే మారిపోతుంది టెంపుల్ది. అండ్ మీకు ఆ విషయాలు తెలిసినప్పుడు నలుగురికి చెప్పడం కూడా మనం ఒక ఒక మన కర్మగా మనం భావించి ఆ ప్రక్రియ కూడా మీరు చేయాలి. సో ఇప్పుడు మనము శివాలయ సన్నిధికి అయితే వెళ్తున్నాము, రండి. ఇక్కడ మనం ఎంట్రీ కాగానే ఈ ప్రదేశం నుంచి మనకు ఒక తెలియని అనుభూతి అయితే నాకైతే ఇక్కడ అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే కట్టడాలు కానివ్వండి, ఈ ప్రదేశాన్ని ఇలా మీరు చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇది ఇప్పటి చరిత్ర కాదు, దీనికి ఒక చాలా పురాతనమైన చరిత్ర ఉంది. మనకి మామూలుగా శివాలయంలో ద్వారపాలకులు ఎవరు అన్నది ఏంటి, ఎవడు అనేది చాలా ఎక్కువ మందికి తెలుసు. సో ఇక్కడ చూసుకుంటే మనకి శృంగి, భృంగి. సో శివాలయానికి ఇద్దరు ద్వారపాలకులు, ఒకరు శృంగి, ఇక్కడ మనకి దృశ్యాలు అయితే క్లియర్ గా కనిపిస్తుంది, ఒకటి శృంగి, ఒకటి భృంగి. ఇక్కడ శివ సన్నిధిలో మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఇక్కడ మర్కట నందిని మీరు దర్శించుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఈ నంది స్వామి వారికి ఫేసింగ్ లేదు అన్నమాట. అంటే మామూలుగా ఏ ఆలయంలో, శివాలయంలో మీరు చూస్తే నంది అనేది శివలింగాన్ని డైరెక్ట్ గా చూస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. కానీ ఇక్కడ మరకట నంది స్వామివారి కొద్దిగా టిల్ట్ అయ్యి మనకి అటువైపు చూస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఈ దృశ్యాలను చూస్తుంటే మనకేం గుర్తొస్తుంది? అరుణాచలం. అరుణాచలంలో కూడా నందీశ్వరుడు గిరి వైపున ముఖ చిత్రం అనేది అటువైపు ఉంటుంది అనమాట. సో డైరెక్ట్ అగ్నిలింగంకి ఫేసింగ్ లేకుండా ఉంటుంది. సో అలాంటి ఒక దృశ్యమే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మామూలుగా ఇలాంటి నంది కట్టబడడం ఇప్పటి చరిత్ర కాదనమాట. సో పురాతనమైన దేవాలయంలో అప్పటి శాస్త్రాల ప్రకారంగా, యాక్చువల్ శాస్త్రాల ప్రకారంగా నిర్మించిన ఒక అద్భుతమైన దేవాలయం, దివ్యమైన దేవాలయంకి మనం ఈ రోజు అయితే దర్శనం చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ మామూలుగా మనకి కొద్దిగా సిల్వర్, అంటే ఇక్కడ ఐరన్ ప్లేటింగ్స్ అయితే చేశారనమాట. ఒక సింబాలిక్ గా ఇక్కడ త్రిశూలం కానివ్వండి, నందిని కానివ్వండి, లింగం కానివ్వండి, ఇక్కడ చూసుకుంటే లింగ రూపంలో స్వామివారిని. సో ఇదొక చిన్నగా మనకి ఒక సింబాలిక్ గా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ ఆలయం కట్టడం కూడా మీరు చూసుకుంటే చాలా పురాతనమైన కట్టడము. అలాగే ఇక్కడ ఈ గర్భ ద్వారంలో మీరు చూసుకుంటే ఈ చెక్కతో కట్టి ఉంచిన ఒక ఇది ఉందన్నమాట. అంటే దీనిపైన దీపాలు వెలిగిస్తారు. మనకి తమిళనాడులో కూడా టెంపుల్స్ లో ఇలాంటిది ఒకటి కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు అదే దర్శనం ఇస్తుంది. ఇక్కడ పైన దీపాలు అంటే ప్రత్యేక రోజులలో ప్రతిరోజు అన్ని దీపాలు వెలిగించాలంటే ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన విషయమే కాబట్టి ప్రత్యేక రోజులలో, శివరాత్రి రోజులలో, శివునికి పూజించిన ఒక మంచి రోజులలో అట్లా ఇక్కడ దీపాలు అనేది ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా ఈ దేవాలయంలో మనకి ఎదురుగా మనకి గర్భాలయంలో చూసుకుంటే మర్కటలింగం స్వామి వారు మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. అలాగే ఇది ప్రతిష్ఠింపబడిన లింగం అన్నమాట. దాని వెనకాల ఇక్కడ చూసుకుంటే ఇది యాక్చువల్ గా మర్కట లింగం. ఇది స్వయంభూ. భూమి నుంచి మనము ఎన్నో శివాలయం చూస్తుంటాము, మామూలుగా మనకి లింగం అనేది కిందనే కనిపిస్తుంది. కానీ ఈ ఆలయంలో వచ్చేసే వరకు మనకి ఆల్మోస్ట్ నా భుజం వరకు స్వామివారు స్వయంభూగా వెళ్తారన్నమాట. సో ఇదే ఈ ఆలయంకి ప్రత్యేకత. కానీ ఇప్పుడు రంగు కొద్దిగా మారింది, అంటే రెగ్యులర్ గా పూజలు చేసే వల్ల మనం యూజ్ చేసే విభూతి అది కూడా ఒక కల్తీ అవుతుంది కాబట్టి, సో దాని వల్ల ఇక్కడ ఉండే గ్రీన్ కలర్ కొద్దిగా మారింది కాలక్రమేణా. కానీ ఈ స్వామివారిని ఇక్కడ మనం దర్శించుకోవడం అనేది చాలా ఒక ఒక పుణ్యంగా భావించుకోవచ్చు మనము. సో మీకు కూడా ఈ దృశ్యాలు నేను చూపిస్తున్నాను. ఇలాంటి ఒక స్వయంభూ క్షేత్రం ప్రదర్శించడం, మనం రావడం, మనం దర్శించుకోవడం అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ మనకి ఇలాంటి ఆలయంలో మనకి దర్శనం ఉండదు. స్వామి వారే స్వయంగా పిలిపించుకుంటారు. సో ఆ అదృష్టం అనేది రావాలి. కానీ మా వీడియో ద్వారా మీ వరకు మేము ఈ ప్రత్యేకతని మీకు చూపించడానికి మా యొక్క ప్రయత్నము. స్వామి వారు మీ అందరినీ కూడా ఇక పిలుస్తారన్న నమ్మకం. మీరు కూడా మీ వంతు మీరు ప్రయత్నం చేసి ఈ ఆలయంకి ఇచ్చేసి మీరు దర్శించుకోవాల ప్రయత్నం మీరు కూడా చేయండి. అలాగే లోపల మనము ఇంకో విగ్రహాలు కూడా మనకి కనిపిస్తా ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకి వినాయకుడు, అటువైపున చూసుకుంటే మనకి అమ్మవార్లు దర్శనమిస్తారు. సో ఇటువైపున చూసుకుంటే మనకి రాజరాజేశ్వరి అమ్మవార్లు మనకి దర్శనమిస్తారు. అండ్ నేను అబ్జర్వ్ చేసిన మట్టుకు చాలా థౌజండ్స్ ఇయర్స్ బ్యాక్ ఉండే చరిత్ర గల టెంపుల్లలో ఆలయం లోపే, గర్భాలయం లోపే మనకి ఇక్కడ
లోపల వినాయకుడు అమ్మవారు దర్శనం ఇస్తారు. సో నేను చూసిన మటుకు నా వీడియోలోనే ఒకటి లాలా టెంపుల్, ఉజ్జయిని మహాకాళి టెంపుల్ దగ్గర 1500 సంవత్సరాల చరిత్ర గల టెంపుల్. అక్కడ కూడా ఇలాంటి ఒక దృశ్యాలనే చూసాను. అండ్ పైన చూసుకుంటే ఇక్కడ కూడా మీకు శ్రీచక్ర రూపంలోనే గర్భాలయం అనేది కట్టి ఉంటుంది. సో ఇలాంటి కట్టడాలు మామూలుగా వందల సంవత్సరాల చరిత్ర కాదు, ఇది వేల చరిత్ర గల ఆలయం అనేది మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఇలాంటి ఆలయంలో మనకి ఎంటర్ అవుతామో అక్కడ ఉండే ఎనర్జీ ఒక డిఫరెంట్ లెవెల్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని మీరు ఆస్వాదించి స్వామివారి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మా ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాము. మా ఛానల్ కి కూడా మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఇది నా స్వాగతం కాదు, ఇలాంటి టెంపుల్ మన హైదరాబాద్ లో ఉంది అనేది మన వంతులో మన ప్రయత్నం. నేనైతే మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఈ వీడియో చూసేవాళ్ళు మీ వంతు మీరు కూడా ప్రయత్నం చేయండి. ఓకే సార్. సో ఇక్కడ ఉండే ప్రధాన అర్చకులు నాకు ఒక విషయం తెలియజేశారు. అదేంటి అంటే ఇక్కడ ఉండే స్వామి వారికి 2 వేలతో కౌగిలించుకొని మీ హెడ్ ని స్వామి వారికి తాకి ఆ ఎనర్జీని ఫీల్ కమ్మని చెప్పారు. సో ఆ ప్రక్రియని నేను ఇప్పుడు చేయబోతున్నాను. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, హర హర. సో మీరు కూడా వచ్చినప్పుడు ఆ దివ్యమైన అనుభూతి, మీ అవకాశం ఇక్కడ స్వామివారు మీకు కలిగిస్తారు. మీరు స్వామివారిని అడిగి మీకు అంటే మామూలుగా ఈ తలుపులు వేసి ఉంటుంది, మీరు స్వామిని అడిగితే తలుపులు తీసి మీకు ఆ ఆపర్చునిటీ అనేది స్వామివారు ఇస్తారు. నేనైతే చాలా పుణ్యంగా భావిస్తున్నాను దర్శనం చేసుకున్నందుకు. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇక్కడ ఉండే నంది డైరెక్ట్ స్వామి వైపు చూడదు అనమాట. అంటే కొద్దిగా క్రాస్ అయ్యి కొద్దిగా స్వామివారి ముఖ చిత్రానికి కొద్దిగా క్రాస్ గా ఉంటుంది. సో రీజన్ ఏంటి అనేది నాకు ఇప్పుడే స్వామివారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ విషయాలు చెప్పడానికి నేను ఈ విషయం చెప్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ బిల్వపత్రం ఉంటుంది అండ్ ఇక్కడ లింగం ఉంది. మీరు క్లియర్ గా చూస్తే అర్థమవుతుంది. సో ఈ నంది హెడ్ క్రాస్ ఉండడం కారణం ఏంటంటే ఈ నంది ఇక్కడ ఉండే శివుణ్ణి చూస్తుంది అన్నమాట. మామూలుగా మనం ఆలయంలోకి వెళ్ళి ఈ లెఫ్ట్ ఇయర్ లో మనం లెఫ్ట్ కానీ రైట్ ఇయర్స్ లో మనం మన కోరికలు చెప్పుకుంటాం కదా. సో గర్భాలయంలో ఉండే శివుడు కొద్ది దూరంలో ఉంటాడు కాబట్టి ఇమీడియట్ గా ఇక్కడ ఉండే కింద శివునికి వినపడేటట్టుగా మనము నంది చెవులకి ఇక్కడ మన కోరికలు అనేది చెప్పుకుంటాము. అదే కోరికలు డైరెక్ట్ గా ఇక్కడ ఉండే శివలింగానికి చేరుతుంది అనమాట. సో అందుకోసమే ఈ నంది ఇలా క్రాస్ లో ఉంటుంది. సో ఇది ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్. ఇలాంటి దృశ్యాలు మరెక్కడో కాదు, ఇలాంటి పురాతనమైన ఆలయం లక్ష్మీ నారాయణ సమేత రాజరాజేశ్వరి టెంపుల్లో మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది. మీరు కూడా వచ్చి అద్భుతమైన దృశ్యాలను చూసి ఆస్వాదించండి. అలాగే మరొక విషయము నేను ఇక్కడ మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇంతకు ముందు నేను లోపల మర్కట స్వయంభూ లింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాం కదా, నాకైతే ఒక అద్భుతమైన ఒక అనుభూతి కలిగింది. అదేంటి అంటే 2 చేతులు ఇట్లా లోపలిగా స్వామివారికి ఇలా అంటే ఒక చెయ్యిలా పెట్టి మీ హెడ్ ని ఆ లింగానికి తాకిస్తే మీకు తెలియని ఒక వైబ్రేషన్ అన్నది మీరు ఫీల్ అవుతారు. సో నేనైతే అలా మొక్కినప్పుడు లోపటి నుంచి మైల్డ్ కరెంట్ వైబ్రేషన్ కరెక్ట్ నా హెడ్ కి తాకింది. అంటే మేబీ నేను ఎక్కువ శివ ఆరాధన చేస్తా కాబట్టి నాకు అలా అనిపించిందేమో, కానీ ఇక్కడ వచ్చే భక్తులకైతే చాలా మందికి అలాంటి ఒక అనుభూతి కలిగిందని ఇక్కడ చెప్తూ ఉంటారు. మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు స్వామివారిని అడిగి ఆ తలుపులు తెరించి మీరు కూడా ఇలా స్వామివారిని కౌగిలించుకొని మీ హెడ్ ని స్వామివారు తాకిచ్చి ఆ వైబ్రేషన్ ఫీల్ కండి. దాంతోనే మనకి అర్థమైపోతుంది ఇక్కడ ఉండే ఆ లింగానికి ఎంత శక్తి ఉందని. సో నేనైతే ఆ దర్శనం అయితే చేసుకున్నాను. మీరు కూడా అలాంటి దర్శనం చేసుకోవాలంటే తప్పగా ఈ ఆలయంకి మీరు వచ్చి దర్శనం చేసుకోండి. సో చూశారు కదా ఇప్పటి వరకు ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఈ ఆలయంలో విశేషాలు ఏంటి, ఎలాంటి శక్తి ఇక్కడ ఉన్నది. ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి దర్శనం ఇస్తారు. స్పెషల్ మీసాల లక్ష్మీనారాయణ స్వామి, అలాగే మర్కట లింగం ఇక్కడ మనకి దర్శనం ఇస్తారు. సో ఈ అన్ని విశేషాలు మనం పురాతనమైన టెంపుల్లోనే ఇలాంటి ఒక దర్శనం అనేది మనకు కలుగుతుంది. నేనైతే ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఈ ఆలయంకి విచ్చేసి. మీరు కూడా ఈ ఆలయంకి విచ్చేసి మీరు దర్శన భాగ్యాన్ని మీరు పొందవచ్చని మా ఛానల్ నుంచి మేము కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అండ్ రాబోయే రోజుల్లో నేను మరిన్ని ఉపాయాలు వీడియోలు తీసి నేను ఈ ఛానల్లో పెడుతూ ఉంటాను. మీరు చూడండి. మరీ ముఖ్యంగా నేను టెంపుల్ స్ట్రక్చర్ గురించి, కన్స్ట్రక్షన్ గురించి ఒక వీడియో చేశాను, అది తప్పక చూడండి. దాని తర్వాత మీరు ఏ టెంపుల్ కి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినా ఆ టెంపుల్
చూసే యాంగిల్ మీలో ఒక మార్పుని తెస్తుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. సో దయచేసి మాకు సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. హర హర్ మహాదేవ్.